హాయ్ అండి. ఇది మా ఇంట్లోని తీగ చెట్టు అండి. ఇది పూలు కాస్తుందో పండ్లు కాస్తుందో తెలియదండి. ఇప్పటివరకు అయితే పూలు ఏం పెట్టలేదు. యాక్చువల్గా ఇది మొక్కలు కొన్నప్పుడు మరియా నర్సరీ వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారండి. దీని పేరు కూడా కరెక్ట్గా గుర్తులేదు. ఇలా నాటేసామో అది పెరిగిపోయిందండి. దీన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయక ఇలా అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు కొంచెం మంచిగా చేయాలనుకున్నాము. తీగలు బాగా వస్తున్నాయి కదా అని తాళ్ళు కట్టామండి, కొంచెం అందంగా కనిపించేదానికి. మనం ఉండేది టెర్రస్ మీద కదండి. సో పైన ఒక కడ్డీ కట్టి దానికి ఒక 5-6 తాళ్ళు కట్టానండి. ఆ తాళ్ళని ఇలా చెట్టుకు కడుతున్నాను. చెట్టు అయితే బలంగానే ఉంటుంది. తీగలే కదా, సో మనకు ముఖం మీద ఎక్కువ ప్రెషర్ పడదండి. అందుకే ఈ తాళ్ళకి ఇలా కట్టానండి. ఈ క్రీపర్స్ని కరెక్ట్గా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి. ఎంతైనా గార్డెన్కి ఇలాంటి తీగలు కూడా చాలా అవసరం అండి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఈ మొక్కకి పూలు వస్తాయో కాయలు వస్తాయో తెలియదండి. ఇంతవరకు అయితే పూత పెట్టలేదు. అట్లీస్ట్ ఈ మొక్క పేరైనా మీకు తెలిస్తే ఎవరికైనా కామెంట్ చేయండి. సో తాళ్ళన్నీ కూడా ఇలా మొక్కకు కట్టేశానండి. ఇప్పుడు ఈ తాళ్ళకి మనకు వచ్చిన తీగలు ఒక్కొక్కటి ఇలా చుడుతున్నానండి. తీగలు బాగా ఎక్కువగా వచ్చాయి. కింద పిలకలు ఎక్కువ వచ్చి తీగలు కూడా బాగా ఎక్కువగా వచ్చాయండి. అన్నీ ఇలా కుప్పగా పడిపోయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఇలా విడదీసి ఈ తాళ్ళకు చుట్టూ ఉన్నానండి. ఇలా ఒకసారి తాళ్ళకి చుట్టి వదిలేసామంటే అవి పెరుగుతాయండి. సో వాటిని అలా వదిలేయకుండా ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి గార్డెన్లో. మన ఇంట్లో ఇలాంటి మొక్కల దగ్గర పని చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మనసుకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు కొంచెం సమయం ఇలా మొక్కల దగ్గర గడిపామంటే మనం కూడా ప్రెషర్స్ నుంచి కాస్త రిలీఫ్ వస్తుంది. చూసారా, ఈ మొక్కనంతా ఇలా తాళ్ళకు కట్టానండి. ఆ తాళ్ళకు అలా అది పాక్కుంటూ వెళ్ళిందంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇదంతా పెరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతానండి. థ్యాంక్ యూ.